మూవింగ్ ఆన్, అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు టీవీ9తో. ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించిన బ్రేకింగ్ని ఒకసారి చూద్దాము. ఆయన ఆవేదన టీవీ9తో బాహాటంగానే బయటపెట్టారు. పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వట్లేదు అంటున్నారు ఆయన. నాకు చెప్పకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు అని అంటున్నారు. తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ పోతామని చెప్పేసి కొంచెం వికారస్వరం వాడినట్టుగానే అనిపిస్తోంది. నన్ను పిలవకపోయినా జూబ్లీహిల్స్ ప్రచారానికి నేను వెళ్ళాను అని కూడా అంటున్నారు. జూబ్లీహిల్స్లో నన్ను ఒక అంటరాని వాడిగా చూశారు అంటున్నారు అంజన్. ఎంపీగా నిలబడినప్పుడు నన్ను ఓడగొట్టారంటున్నారు. పార్టీ కోసం ఈడీ కేసుల్ని నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా నా పేరుంది, నేను అవన్నీ కూడా భరించాను. అలాంటిది నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తారా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉన్నారు, ఒకసారి చూద్దాం. 40 ఏళ్ళ నుంచి ఉన్నా అందరు మనోభావాలు దెబ్బతిని వస్తున్నారు దగ్గరికి. అందరితో కలిసినాక మాట్లాడి అలా పోయి చేస్తాం, ఎంతైతే ఎట్లయితే ఎట్లా అని అందరు కార్యకర్తలు అంటారు. పదవులు ఎలక్షన్లో ఓడగొట్టడానికి పనిచేసిన వాళ్ళకు పదవులు ఇస్తారు, నాకు ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇస్తారు, నా కిలాపులో నిలబెట్టిన వాళ్ళకి ఇస్తారు. నాకు ముంగడ నిలబడ్డారు కదా, ఎంపీ ఓడిపోతున్నాడు అంజన్ కుమార్, ఒట్టిగా ఓడిపోతలేడు. సేమ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు కదా ఇంతకు. జూబ్లీస్లో క్యాండిడేట్ పెట్టి అది ఇన్ఛార్జీలు వేసుకుని నాకు పిలిచి ఒక్కరోజైనా మాట్లాడిరా, నీ పార్లమెంట్ అది, ఒక్కరోజైనా మాట్లాడాలి కదా. పలానాని పెడుతున్నాం పలానా పెడతలేము అని అంతకు అర్హుని కదా. నేను నగరానికి అధ్యక్షుని చేసిన 2 సార్లు, ఇక్కడ పవర్లో తెచ్చిన 2 సార్లు, నాకు గంప కింద గమ్మి ఇక్కడ అందరినీ తిప్పుతుంటే అంటే కావాల్చుకొని చేస్తున్నట్టే కదా. ఇది తప్పు కదా. మాకు తొక్కుకుంటూ పోతామంటే ఎక్కుకుంటూ పోతాం, తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ పోతాం. తప్ప కనీసం చెప్పాలన్నా నడిబొడ్డులో నేను ఉన్నా, ఎంపీగా నగరాధ్యక్షుడు ఉన్నా, రాత్రి మగలు 20 ఏళ్ళ నుంచి కరోనా లాక్డౌన్ మంచి చెడు సావు బతులు ఈడీ కేసులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని నేను ఉన్నా. కానీ కనీసం మాట వరుసకు కూడా ఎవరైతే బాగుంటుంది ఏమవుతుంది, నువ్వు చేసిన వాళ్ళ ప్రాతినిధ్యం వహించినావు, నీ కాన్స్టిట్యూన్సీ దునియా ఎన్నో డెవలప్మెంట్లు చేసినావు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎక్కడైనా చేయొచ్చు, రాష్ట్రంలోనే ఎక్కడైనా చేయొచ్చు తెలుసా. రాష్ట్రంలో ఎక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, దానికి 4 లోకాలంటే కొయ్యనీకే ఏదైనా ఒక వంక పెడతారా. టికెట్ కన్నా ముఖ్యము నన్ను సంప్రదించలేదు. ఇప్పుడే కాదు, ఆడ క్యాండిడేట్ ప్రచారం స్టార్ట్ చేసేసారు మా మంత్రులందరూ కలిసి. నాకు ఒక్కరోజు చెప్తాడు అంటే అంటరాను లెక్క చూసిరు. నన్ను చూస్తే నేనే జొర్రి ఇవన్నీ ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చిన పిలిచిదా నన్ను. ఇప్పుడు వచ్చి మళ్ళీ అది తీసుకుంటుండే. ఎప్పుడు నాకు బొంద పెడితేనే ఉంటుంది, నేను ఊకుండి అటచే మాడుకుంటా వాళ్ళతో. డూ ఆర్ డై అంటున్నా, మర్తా క్యా నహీ కర్తా.